డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి బాంబే అనేది నంబర్ 1. ఇక 23 ఐఐటీల్లో కింగ్ ఎవరైనా ఉన్నారంటే నంబర్ 1 ఐఐటి బాంబే. దానిపైన ఫాదర్ ఆఫ్ ఐఐటీస్ ఐఏఎస్ అంట మనకు తెలుసు. మరి ఐఐటి బాంబేలో సీట్ రావాలంటే మరి మీకు జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ రావాలమ్మ గుర్తుపెట్టుకోండి. జేఈ అడ్వాన్స్లో మనకి జేఈ అడ్వాన్స్ ఎన్ని మార్క్స్కి పెడతారు? 360 మార్కులు పెడతారు. 180 మార్కులు 180 మార్కులు మార్నింగు, 180 మార్కులు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఎగ్జామ్ పెడతారు. రెండిటికి క్యాలిక్యులేట్ చేయటం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ సిఎస్సి చూస్తే అసలు కళ్ళు బిత్తరపోతాయి. 66 ర్యాంకు, ఆల్ ఇండియా 66 ర్యాంకు ఈక్వల్ టు 290 మార్కులు వచ్చినాయి అమ్మ లాస్ట్ స్టూడెంట్స్కి. మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 238, మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ కోర్సు 215. ఇక అమ్మాయిలకి అయితే చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్క అమ్మాయిలకి ఇంకా చాలా 20-30 మార్కులు తక్కువ వస్తుందమ్మా గుర్తుపెట్టుకోండి. అది కూడా అమ్మాయిలు కూడా మరి గర్ల్ స్టూడెంట్స్ని కూడా కవర్ చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియోని ఆల్రెడీ కూడా నేను తిరుపతి ఐఐటి కవర్ చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఐఐటి తిరుపతి కానీ హైదరాబాద్ కానీ కవర్ చేయడం జరిగింది. ఇది 3వది. ఎవరైనా చూడకపోతే తిరుపతి ఐఐటికి సంబంధించిన కట్ ఆఫ్ మన ఛానల్లో ఉంది వీడియో. మరి అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ ఉంది, అది చూడండి. ఇంకా మరి 23 ఐఐటీస్లు కూడా కవర్ చేస్తాను ఆల్మోస్ట్ ఆల్. ఇది 3 ఐఐటి. మరి ఇంకా మీరు ఎవరైనా ఉంటే నోట్ డౌన్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపెన్లో జనరల్ స్టూడెంట్స్ ఉన్నారనుకో నాకు ఎన్ని మార్క్స్ అని మీరు జనరల్ వరకు నోట్ డౌన్ చేసుకోండి. మీరు నేను అన్ని కేటగిరీలను కవర్ చేస్తాను. ఈసీ, మరి ఈడబ్ల్యూసీ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ అందరినీ కవర్ చేస్తాను. ఏ కేటగిరీ వాళ్ళు మరి ఒక నోట్బుక్, పెన్ను, పేపర్ పెట్టుకుని నోట్ డౌన్ చేసుకోండి. మరి ఎస్పెషల్లీ పేరెంట్స్ అనేవాళ్ళు, స్టూడెంట్స్ ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం. మరి బిఎస్ మ్యాథమెటిక్స్ 4 ఇయర్స్కి ఇక్కడ 207 మార్కులమ్మ. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ రీసెర్చ్ 200 మార్కులు. మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 192 మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 185, ఏరోస్పేస్ 175, ఎకనామిక్స్ 4 ఇయర్స్ మరి 175 మార్క్స్. ఈ విధంగా మరి తర్వాత పోతే కెమికల్ ఇంజనీరింగ్ 173 మార్క్స్, ఎనర్జీ 170, సివిల్ ఇంజనీరింగ్ 152, జనరల్ మెటలర్జికల్ మెటీరియల్స్ 151, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 148, కెమిస్ట్రీ 132, అప్లైడ్ జియోఫిజిక్స్ 127. మరి ఇక్కడ 127 నుంచి మనకి ఆల్రెడీ 290 అబ్బాయిలకి జనరల్ న్యూట్రల్, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా జారవచ్చు, అబ్బాయిలే జారాలని న్యూట్రల్కి రూల్ ఏం లేదు. అమ్మాయిలు కూడా కవర్ చేసేది చూడండి. ఇక్కడ ఓన్లీ ఫీమేల్ సూపర్ న్యూమరీ 238 మార్కులు రామ, 369. మరి 66 ర్యాంకు అబ్బాయిలకి, అమ్మాయిలకి 369. అమ్మాయిలు అసలు మీరు మాత్రము జేఈ అడ్వాన్స్ని డెఫినెట్గా రాసి విల్ బి మరి ఐఐటి బాంబే గర్ల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కొద్దిగా కొంచెం కష్టపడితే మీకు ఐఐటి బాంబే వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎలక్ట్రికల్ 184 ఆ ర్యాంక్, ఇక్కడ 66 ర్యాంకు 369కి నక్కకే నాగల తేడా ఉంది. అబ్బాయిలకి ఎంత కాంపిటీషన్ ఉంది, అమ్మాయిలకి అసలు కాంపిటీషన్ లేదు. మరి చూడండి, మరి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆపరేషన్ 165, ఎలక్ట్రికల్ 162, బిఎస్ మ్యాథమెటిక్స్ 160, మెకానికల్ 145, ఎకనామిక్స్ 140, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 142, కెమికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 139. మరి ఇది ఏరోస్పేస్ 139, ఎనర్జీ 138, మెటలర్జీ 128 మార్క్స్, సివిల్ ఇంజనీరింగ్ 126, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 124, కెమిస్ట్రీ 118, అప్లైడ్ జియోఫిజిక్స్ 108. ఎంత డిఫరెన్స్ అమ్మ అబ్బాయిలకి అమ్మాయిలకి మార్క్స్ దాదాపు 20 మార్కుల పైన డిఫరెన్స్ ఉంటుంది. ఎవరు కూడా వదిలిపెట్టమాకండి. గర్ల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే పేరెంట్స్, ఎస్పెషల్లీ నేను పేరెంట్స్కి విన్నవించేది ఏంటంటే మీ పిల్లల్ని మీ యొక్క అమ్మాయిని ఎక్కువగా ఎంకరేజ్ చేయండి. ఎక్కువగా ఐఐటి మరి అడ్వాన్స్ రాయటానికి జస్ట్ క్వాలిఫై అయితే చాలు, మీకు డెఫినెట్గా మంచి మార్క్స్. జేఈ మెయిన్ క్వాలిఫై అయితే జేఈ మెయిన్ మార్క్స్ వేరు. ఒకవేళ కొంతమందికి డౌట్ రావచ్చు, జేఈ మెయిన్లో జస్ట్ నేను క్వాలిఫై అయ్యాను సార్, మరి అడ్వాన్స్లో వస్తుందంటే అడ్వాన్స్లో మీరు వస్తే అడ్వాన్స్లో మంచి మార్క్స్ వస్తే జేఈ మెయిన్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. జేఈ మెయిన్స్ 0 అయిపోయినా పర్లా, అడ్వాన్స్లో మీకు మంచి మార్క్స్. జేఈ మెయిన్ జస్ట్ క్వాలిఫై అయితే ఇప్పుడు ఓబీసీ స్టూడెంట్స్ ఉంటారు, 80% వచ్చింది, అడ్వాన్స్ రాశారు, మంచి పర్సెంటైల్, అప్పుడు మీకు మెయిన్లో రాకపోయినా పర్లేదు, అడ్వాన్స్లో మీరు
మీరు ఐఐటీలో సీట్ కొట్టేసేయచ్చు. అందుకని అమ్మాయిలు స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయండి. గవర్నమెంట్ కూడా ఎక్కువగా అమ్మాయిలను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వటం అయితే జరిగింది. చూడండి ఇక్కడ ఓపెన్లో ఇలా అన్నిగా వచ్చేసినాయి స్టూడెంట్స్కి. మరి 238, 230 మరి అన్నీ రావటం అయితే జరిగింది. స్టూడెంట్స్ని మరి అమ్మాయిలు కూడా 118 వరకు కూడా వచ్చినాయి. మరి కొంతమంది మరి సార్ మేము మెంటర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటున్నారు. మెంటర్షిప్కి జస్ట్ సింపుల్ అమ్మ, మనం 2500 ఐఐటీస్కి జోసా సీసీఎఫ్ మొత్తం కవర్ చేస్తున్నాం. మరి ఆ జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ 3000, జేఈ 26 వెబ్సైట్ 4000, ఓన్లీ వెబ్సైట్ అయితే 2000. ఇది మన వాట్సాప్ నంబరు. నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను. వాట్సాప్కి మెసేజ్ పెడితే నేను రిప్లై ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు దీనికి మన క్యూఆర్ కోడ్ ఇది, మీరు పేమెంట్ చేస్తే నేను మరి గైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఇక్కడ 250 మార్క్స్ రావాలమ్మా. మీకు 360కి 250 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి సిఎస్సి తీసుకుంటున్నారు. ఎలక్ట్రికల్ 190 మార్క్స్, మరి ఇండస్ట్రియల్ ఆపరేషన్ రీసెర్చ్ 175. అండ్ ఇది కూడా ఒక కంప్యూటర్ లాంటిది, సిఎస్సి లాంటిది, అందుకని ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ తీసుకుంటున్నారు. మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 169, మెకానికల్ 160, బిఎస్ 4 years 1, బిఎస్ మ్యాథమెటిక్స్ 155, ఏరోస్పేస్ 149, ఎనర్జీ ఇంజనీరింగ్ 148, కెమికల్ ఇంజనీరింగ్ 4 years 147. ఇక ఎకనామిక్స్ కూడా మంచి డిమాండ్ ఉందాం. ఎకనామిక్స్ 144, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 139, సివిల్ ఇంజనీరింగ్ 135, మెటలర్జీ 128, ఎన్విరాన్మెంటల్ 127, అప్లైడ్ జియోఫిజిక్స్ 118, కెమిస్ట్రీ 4 years 117. మార్క్స్ అయితే మీకు టోటల్గా 117 నుంచి 250. ఇక్కడ ఏ బ్రాంచ్ చేరినా మీకు జాబ్ అయితే పక్కమ్మ, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కంప్యూటర్స్ ఏదైనా సపోజ్ వేరే బ్రాంచ్లో మరి వేరే ఐఐటి మెడ్రాస్ అట్లా వస్తే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఐఐటి బాంబేలో ఏ యొక్క బ్రాంచ్ అయినా మీరు ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్ అవకాశం. చూస్తే మీరు ఇక్కడ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ 220 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ ఎలక్ట్రికల్ సిఎస్సి 220, ఎలక్ట్రికల్ 154, ఎలక్ట్రికల్ 5 years కూడా ఉంది 140, ఇండస్ట్రియల్ ఆపరేషన్ 137, ఎకనామిక్స్ 127, ఫీమేల్ బిఎస్ 125, మెకానికల్ ఇంజనీరింగ్ 125, కెమికల్ ఇంజనీరింగ్ 122. మరి ఈ విధంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 122, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 122, ఎనర్జీ ఇంజనీరింగ్ 115, సివిల్ ఇంజనీరింగ్ 111, మెటలర్జీ 109, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 99. మరి అదేవిధంగా కెమిస్ట్రీ 96, అప్లైడ్ జియోఫిజిక్స్ 94. ఇక్కడ ఓవరాల్గా 94 నుంచి 220 వరకు కూడా మరి అమ్మాయిలకి ఈడబ్ల్యూఎస్లో సీటు వచ్చే అవకాశం. ఇక ఓబీసీ ఎన్సీఎల్ అమ్మ, ఓబీసీ ఎన్సీఎల్ అంటే బీసీఏ, బీసీసీ, బీసీడీ, బీసీ ఇలా ఏబిసిడి వరకు వాళ్ళు దీనిలో చెల్లుతారు. మరి ఓబీసీ ఎన్సీఎల్లో 210 మార్క్స్ రావాలి మీకు. సిఎస్సి బాంబేలో రావాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 183, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 years 165, మెకానికల్ 4 years 146, ఇండస్ట్రియల్ ఆపరేషన్ 146, బిఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ 144, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 138, కెమికల్ ఇంజనీరింగ్ 138, ఏరోస్పేస్ 138, ఇక్కడ 134, ఎకనామిక్స్ 134, ఎనర్జీ 133, 127, సివిల్ మెటలర్జికల్ 127, ఎన్విరాన్మెంటల్ 117, కెమిస్ట్రీ 105, అప్లైడ్ జియోఫిజిక్స్ 102. ఈ విధంగా మరి స్టూడెంట్స్కి మరి ఓవరాల్గా జెండర్ న్యూట్రల్ అంటే మేలు ఫీమేల్ ఇద్దరు కూడా కాంపిటీషన్ పాడవచ్చు. దానిలో వీళ్ళే ఉండాలని రూల్ అయితే ఏమీ లేదు. అందుకని అమ్మాయిలకి 2 విధాలు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. స్పెషల్ రిజర్వేషన్ కూడా వీళ్ళకి ఉంది. ఇక్కడ చూడండి సిఎస్సి 187 వచ్చినా కానీ ఇక్కడ ర్యాంక్ ఆ ర్యాంక్కి ఈ ర్యాంక్కి నాగలో ఒక డిఫరెన్స్ ఉంది, దానిలో నో డౌట్. మరి ఎలక్ట్రికల్ 141, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 years 132, మెకానికల్ ఇంజనీరింగ్ 115, ఇండస్ట్రియల్ మరి 112, ఎకనామిక్స్ 4 years 108, కెమికల్ ఇంజనీరింగ్ 4 years 106, ఏరోస్పేస్ 106, ఇక 104, ఎనర్జీ ఇంజనీరింగ్ 104, తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ 104, బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ 98, సివిల్ ఇంజనీరింగ్ 98, మెటలర్జికల్ 96, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 94, అప్లైడ్ జియోఫిజిక్స్ 90, కెమిస్ట్రీ 87. ఈ విధంగా మరి ఈ స్టూడెంట్స్ కూడా
ఉండటం జరిగింది ఓబీసీ ఎన్సీఎల్ వరకు. ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే మన డీటెయిల్స్ ఇవి. మన నంబర్ ఇదమ్మా, వాట్సాప్ నంబర్ అయితే ఇది. మీరు యొక్క క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. మీరు మెంటర్షిప్కి దానికి మనకి మెసేజ్ పెడితే నేను రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది. ఈ ఎస్టీ స్టూడెంట్ షెడ్యూల్ క్యాస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్ 190 మార్క్స్, ఎలక్ట్రికల్ 133, ఎలక్ట్రికల్ 5 years 114, మెకానికల్ 4 years 97, ఇండస్ట్రియల్ ఆపరేషన్ 90, ఏరోస్పేస్ 89, కెమికల్ ఇంజనీరింగ్ 88, ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ 84, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 83, ఎకనామిక్స్ 83 మార్క్స్ 81. అక్కడక్కడ సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే మీకు ర్యాంకింగ్లో డిఫరెన్స్ వస్తుందమ్మా. ర్యాంకింగ్లో మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో ఎవరికి ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇద్దరికి సమానమైన మార్క్స్ వచ్చినాయి అనుకోండి 83, ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వస్తే మ్యాథ్స్లో ఆ ఇద్దరిలో ఎవరికి వచ్చినాయి, తర్వాత ఫిజిక్స్లో ఎవరికి వచ్చినాయి, ఎట్లా వాళ్ళు ర్యాంకింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి ఒక మార్కులో కూడా మీకు సీటు మారే అవకాశం అయితే ఇక్కడ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 81, మరి బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ 77, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 72, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంజనీరింగ్ 72, కెమిస్ట్రీ 62, మరి అప్లైడ్ జియోఫిజిక్స్ 60. ఈ విధంగా మరి ఎస్సీ జెండర్ న్యూట్రల్కి వచ్చే అవకాశం. ఈ ఫీమేల్ స్టూడెంట్స్ చాలా తక్కువ, లాజిక్ 18 మార్క్స్. ఇక్కడ చూడండి, మరి ఫీమేల్కి ఎంత 270 ర్యాంకు. మరి కెమిస్ట్రీ వీళ్ళు ఏంది 5 years కెమిస్ట్రీ తీసుకున్నారు నాకు తెలియట్లా. మరి వీళ్ళకి ఇక్కడ సరైన అవగాహన లేనట్టు ఉంది. ఇక్కడ చూడండి, కెమిస్ట్రీ ఒక అమ్మాయి 118 మార్కులు తీసుకుంటే కెమిస్ట్రీ 4 years తీసుకోండి. వీళ్ళకి సరిగా మెంటర్షిప్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అది చూసుకోండి. మీరు చాలా చిన్న అమౌంట్కి మరి చాలా అమౌంట్ ఇవ్వాలని భయపడి మీరు మెంటర్షిప్ తీసుకోకుండా మీరే నష్టపోతారు. చూడండి, ఇక్కడ ఈ అమ్మాయికి మరి ఈ అమ్మాయికి వస్తుంది. ఈ అమ్మాయికి ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ కెమిస్ట్రీ ఫిజికల్ సైన్స్ 4 years 89 మార్క్స్ తీసుకుంది ఇక్కడ. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 87 దీనికంటే ఇదన్నా తీసుకోవచ్చు కదా. మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 years 79, ఇవి కూడా తీసుకోవచ్చు కదా. కెమిస్ట్రీకి ఎందుకు అవసరం? కెమికల్ ఇంజనీరింగ్ కూడా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి ఇక్కడ దీనికి మెంటర్షిప్ సరిగా లేనట్టుగానే మనకి అవగాహన అవుతుంది. మరి ఎవరైనా ఇక్కడ ఫస్ట్ మనం ఇంతకుముందు కేటగిరీస్ అన్నీ చూసాం కదా. ఫస్ట్ సిఎస్సి ఉంటే సెకండ్ ఏముంది, ఎలక్ట్రికల్ ఉంది. ఇక్కడ మూడోది వచ్చి పడింది. ఎందుకంటే వీళ్ళకి సరైన అవగాహన లేదు ప్రతి ఒక్కళ్ళు. అందుకని మీకు ఇష్టమైన చోట మెంటర్షిప్ తీసుకోండి. ఎక్కడో కూడా తీసుకుని వాళ్ళ యొక్క సర్వీసెస్ పొందండి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 76 మార్కులు, మరి మెకానికల్ 76, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 75, కెమికల్ 74. కెమికల్ తీసుకోవచ్చు కెమిస్ట్రీ కంటే. మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 74, ఎకనామిక్స్ 69, బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ 66, సివిల్ ఇంజనీరింగ్ 66, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 60, ఎన్విరాన్మెంటల్ 60, ఎనర్జీ 60. తర్వాత ఇట్లా మరి 54 అప్లైడ్ జియోఫిజిక్స్. అలా తప్పులు జరగకుండా ఉండాలంటే కెమిస్ట్రీ తీసుకొని తప్పులు జరగని మీరు మెంటర్షిప్ తీసుకోండి. ఇక్కడ కాకపోతే వేరే చోట మీకు నచ్చిన చోట మీరు మెంటర్షిప్ తీసుకోండి. నేనైతే 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నానమ్మా. ఫ్రీ. ఈ 40% నాతో ఎవరైనా ఇంట్రెస్ట్ అవ్వాలన్నా, ఎవరైనా మెటీరియల్ కావాలన్నా కానీ, మీకు వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్గా ప్రొవైడ్ చేయాలన్నా కానీ నేను చూపించే మెటీరియల్ మీకు పీడిఎఫ్ రూపంలో మీ యొక్క వాట్సాప్లో ప్రత్యక్షం అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మరి 2500 రూపాయలు మన వాట్సాప్ నంబర్ ఇది. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్టీ జనరల్ 150 మార్కులు. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 100. ఇక్కడ వీళ్ళు కరెక్ట్గానే పెట్టుకున్నారు 2 ఎలక్ట్రికల్. అక్కడ ఎస్సీలోనే అమ్మాయి 3వ దానికి వెళ్ళిపోయింది. కానీ మరి అబ్బాయిలు జనరల్ న్యూట్రల్కి వెళ్తే ఇది. మరి ఎలక్ట్రికల్ 5 years 90 మార్క్స్, ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ 80, సివిల్ 80, మెకానికల్ 80, కెమికల్ ఇంజనీరింగ్ 4 years 68, ఏరోస్పేస్ 67, బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ 60, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 61, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 60, ఎనర్జీ ఇంజనీరింగ్ 58, ఎన్విరాన్మెంటల్ 56, ఎకనామిక్స్ 55, అప్లైడ్ జియోఫిజిక్స్ 51, కెమిస్ట్రీ 4 years. ఇక్కడ చూడండి, లాస్ట్లో కెమిస్ట్రీ అక్కడ ఆ అమ్మాయి ఎవరో 77 మార్క్స్ అక్కడ తీసుకుంది. మరి చూసారా, మరి గైడెన్స్ లేకుండా ఎలా అయిపోతున్నారు. ఇక్కడ ఫీమేల్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫీమేల్ చూస్తే 130 మార్క్స్ అమ్మాయి. సిఎస్సి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 86,
ఎలక్ట్రికల్ 5 ఇయర్స్ తీసుకొని వీళ్ళకి కూడా సరైన అవగాహన లేదు, గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్స్ 4 ఇయర్స్ మందు ఇక్కడ 4 ఇయర్స్ తీసుకోవాలి అమ్మాయిలకి, ఇక్కడ 5 ఇయర్స్. 4 ఇయర్సే బెస్ట్. నేను సాధ్యమైనంత వరకు మీరు ఐఐటీల్లో ఏది చేసినా 4 ఇయర్స్ బీటెక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి, 5 ఇయర్స్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ చేయండి. ఇక్కడ చూడండి వీళ్ళు 5 ఇయర్స్ బై డిఫాల్ట్ వాళ్ళు తప్పుగా పెట్టుకున్నారు, ఆప్షన్స్ తెలియదు కానీ వీళ్ళు 5 ఇయర్స్ వెళ్ళిపోయింది, ఏం చేయలేము మనం. అందుకని మెంటర్షిప్ తీసుకోండి. ఇక్కడ చూడండి 4 ఇయర్స్ 85, సివిల్ ఇంజనీరింగ్ 65, ఎకనామిక్స్ 64, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 63, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 60, కెమికల్ ఇంజనీరింగ్ 60, ఏరోస్పేస్ 60, మరి 57 మెకానికల్ ఇంజనీరింగ్ 57 అమ్మాయిలకి, ఎస్పెషల్ అమ్మాయిలు కూడా కవర్ చేస్తున్నా. ఎనర్జీ ఇంజనీరింగ్ 51, మెటలర్జికల్ 40, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 48, కెమిస్ట్రీ 44, అప్లైడ్ జెటిక్ ఫుడ్ 44. ఇక్కడ చూడండి చాలా 44 నుంచి 130 రేంజ్ వరకు అయితే. ఇది స్టూడెంట్స్ మీరు ఎవ్వరు కూడా మెంటర్షిప్ తీసుకోకుండా తప్పులు అయితే చేయొద్దు. నా దగ్గరే కాదు, ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా మెంటర్షిప్ తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. నేనైతే చాలా తక్కువ ప్రైస్కి మెంటర్షిప్ తీసుకున్నారు. కొంతమంది అయితే 10,000 కూడా తీసుకునేవాళ్ళు ఉన్నారు. దీనికి జేఈకి 10,000, 5,000, 6,000, 7,000 చాలా తక్కువ అమౌంట్కి నేను 25 వాళ్ళకంటే 25%కే మరి తీసుకోవడం జరుగుతుంది. మరి జేఈ అడ్వాన్స్ 3,000, మరి అన్నిటికి కలిపి 4,000 తీసుకోవడం జరుగుతుంది. మరి వాట్సాప్ నెంబర్ ఇదన్నా, మీకు వాట్సాప్ నెంబర్లు ఎప్పుడు మనం కాంటాక్ట్ ఉంటాం. మీకు జూలై ఆగస్టు వరకు కూడా మరి కాంటాక్ట్లో ఉండటం జరుగుతుంది. బై దస్ టైం మరి మీరందరూ కూడా ఐఐటీలో జరిగింది మన క్యూఆర్ కోడ్ నెంబర్. మెంటర్షిప్ తీసుకోండి, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా తీసుకోండి, మీ ఇంట్రెస్ట్. తప్పులు మాత్రం చేయండి. ఇక్కడ వీళ్ళు చూసారా మరి కౌన్సిలింగ్లో లాస్ట్ వీళ్ళు ఎంత మిస్టేక్ చేశారు పిల్లలు ఐఐటి బాంబేలో, వాళ్ళు ఎంత మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, కానీ ప్రయోజనం ఏముంది? ఒక చిన్న తప్పులు కూడా పెద్ద ఇట్ లీడ్స్ టు బిగ్ మిస్టేక్ అనమాట. ఒక పెద్ద లాస్ని క్రియేట్ చేస్తుంది. స్మాల్ మిస్టేక్ లీడ్స్ టు బిగ్ లాస్ అనమాట. అందుకని స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు జేఈ మరి ఏప్రిల్ సెషన్ ఎగ్జామ్ బాగా రాయండి. మరి అడ్వాన్స్ ఎగ్జాము 17వ తారీఖున మనకు జరుగుతుంది, మే 17వ తారీఖున. దానికి కూడా మీరు ప్రిపరేషన్ ప్యారలల్గా స్టార్ట్ చేసుకోండి, రోజుకు 2 గంటలు 3 గంటలు. ఒక జేఈ ఏప్రిలే కాదు, మరి అడ్వాన్స్కి కూడా 2 గంటలు 3 గంటలు స్లోగా దాన్ని బిల్డప్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై దిస్ రవికుమార్ సైనింగ్ అప్.